ఈరోజు మనం చేపలు పట్టేటువంటి జాలర్లు మనుషులు పట్టేటువంటి జాలర్లుగా ఏ విధంగా మార్చబడ్డారో వినబోతున్నాం. ఒక రోజున యేసయ్య గలిలయ సముద్ర తీరంన నిలబడి ఉండగా జనసమూహములు దేవుని యొక్క వాక్యం వింటకు అక్కడికి వచ్చి ఆయన మీద పడుచుండగా యేసయ్య సముద్ర తీరంకు చాలా దగ్గరగా వెళ్తాడు. యేసయ్య ఆ సముద్ర తీరంన 2 దోణలను చూస్తారు. ఆ సమయంలో ఆ దోణిలో ఉన్నవారు ఆ దోణిలో నుండి దిగి తమ వలలను బాగు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఆ దోణిలో సీమోనుదైనటువంటి ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని చెప్పి ఆ దోణిలో కూర్చొని జనసమూహములకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆయన ఆ దోణిలో కూర్చొని దేవుని యొక్క వాక్యం బోధించట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్తాడు. అందుకు సీమోను, ఏలినవాడా, రాత్రి అంతే కూడా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పి వలలు వేస్తారు. వారందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా విస్తారమైనటువంటి చేపలు పడుతాయి. అందుచేత వారి వలలు కూడా పిగిలిపోతూ ఉంటాయి. కనుక వారు ఏం చేస్తారంటే వేరొక దోణిలో ఉన్నటువంటి తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేస్తారు. యాకోబును యోహాను సహాయం చేయుటకు వచ్చి దోణెను చేపల రాశితో నింపుతారు. సీమోను పేతురు అది చూసి యేసు ఎదుట మోకాళ్ళ మీద ఉండి సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్తాడు. వారు పట్టినటువంటి చేపల రాశికి సీమోను అతనితో కూడా ఉన్న వారందరూ కూడా విస్మయం పొందుతారు. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్తాడు. చేపలు పట్టు జాలర్లు బరువుతో ఉన్నటువంటి ఆ దోణెలను దరికి చేరుస్తారు. వారు సమస్తమును కూడా విడిచిపెట్టి ఆ రోజు నుంచి యేసయ్యను వెంబడిస్తారు. ఆ సమయం నుండి వారందరూ కూడా యేసును వెంబడిస్తూ మనుషులను పట్టు జాలరుగా ఉంటారు.